హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఎంతో రుచికరమైన పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ. ఇది ఇంట్లోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. కిందనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం వలన ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయింది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, అదే విధంగా కిస్మిస్లు, కొద్దిగా బాదం పలుకులు, ఇవన్నీ కూడా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ కి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. పొడి బియ్యం పిండి అండి ఇది. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ వేసుకొని, వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యాక ఈ పిండిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి పాల తాలికలు తయారు చేయడానికి ప్రాసెస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యే వరకు కలిపితే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా వేడి చల్లగా అయిన తర్వాత పిండి అంతటిని కూడా చపాతీ పిండిలాగా చేయితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్ గా చపాతీ పిండి మాదిరిగా మనకి పిండి అనేది అయిపోయింది కదా. చేయికి అతుక్కున్నట్లయితే కొద్దిగా నెయ్యి రాసుకొని చేతికి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని పాల తాలికలను ఈ విధంగా తయారు చేసుకోవాలి. చేతి మీద ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఈ విధంగా చేయితో పాల తాలికల్ని ఈ సైజులో ఈ విధంగా చేసుకోవాలి. అన్ని కూడా ఈ విధంగా తయారు చేసేసుకున్నాను నేను. చూసారు కదా, చాలా ఈజీ అండి పాల తాలికలు చేయడం. ఇంకొద్దిగా ముద్దు ఉంది కదా, దాన్ని వదిలేసుకోవాలి మనం. తర్వాత వాటర్ వేస్ట్ చేసి మనం ఇప్పుడు ఈ పాల తాలికలన్నీ కూడా ఈ విధంగా తయారైపోయాయి కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా ముద్దు ఉంది కదా బియ్యం పిండిది, వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా దీన్ని తయారు చేసుకోవాలి. పొడి బియ్యం పిండిని కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా ఈ పిండిని కూడా మనం ఈ విధంగా ఉడికిన పిండిని కూడా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి మనకి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు పాలుని వేసుకున్నాను నేను. ఇవి కాచి చల్లార్చిన పాలు ఒక 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు పాలు కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు బెల్లం అండి, 2 కప్పుల పాలకి ఒక పావు కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కూడా పాలలో బాగా కరిగిపోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా, తయారు చేసి పెట్టుకున్న ఈ పాల తాలికలను జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలానే వదిలేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా కలిపితే అవి తాలికలు అనేవి చితికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు అలానే వదిలేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది కన్సిస్టెన్సీ థిక్గా రావడానికి వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి.
మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోవాలండి, లేకపోతే అడుగును పట్టేస్తుంది. నెయ్యి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి పైన. ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా పైన మనం వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పాల తాలికలు తయారైపోయాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.